క్రిస్మస్ అని చెప్పుకొని క్రిస్మస్ పేరున రకరకాల చిందులు, రకరకాల దాన్ని ఏమని చెప్తారు మీరు, కార్యకలాపాలు అన్నీ చేస్తున్నారు. మనం ఏం చెయ్యం. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మీరు. క్రిస్మస్ పేరు చెప్పి ఏమేమి చేస్తారో మీకు తెలిస్తే అని మనం చెయ్యం. కానీ మీరు చూసి ఉంటారుగా ఏమేమి చేస్తారో ఒకటి రెండు ఏమైనా చెప్తారా? క్రిస్మస్ ట్రీ, తర్వాత స్టార్, అదో పెద్ద వార్, పశువుల పాక, ఇంకా ఇంకేం లేవా? క్రిస్మస్ తాత, ఇంకేం లేవా? క్రిస్మస్ ఆ స్టేజ్ వేసి దాని మీద డ్యాన్సులు, ఏంటది? స్టేజ్ మీద వేసేవారు ఇంతకుముందు, ఇప్పుడు రోడ్ల మీద వేసేస్తున్నారు. క్రిస్మస్ పేరు చెప్పి ఇప్పుడు లోకంలో జరుగుతున్న ఆ తీరు తెన్ను గమనిస్తే అసలు క్రిస్మస్ యొక్క అర్థం కానీ, క్రిస్మస్ ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యం కానీ మనుషుల్లో కొంచెం కూడా కనిపించట్లేదు. క్రిస్మస్ తాత అని ఒకరికి వేషం వేస్తారు. సర్కస్లో బఫూన్ లాగా ఇలాగా పొట్ట బొజ్జోటి పెట్టేసి ఒక జోకర్ లాగా తిప్పుతారు క్రిస్మస్లో. ఆయన ఒక గొప్ప దైవ సేవకుడు. ఆయన పేరు నికోలస్. అది అలా పలుకుతూ శాంతా క్లాస్గా మారిపోయింది. శాంతా క్లాస్ ఇలా ఉంటారు అని ఒక చిత్రకారుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ చిత్రాన్ని గీస్తే అలాగున క్రిస్మస్లో శాంతా క్లాస్ అని క్రిస్మస్ తాతను సృష్టించారు వీళ్ళు. బాగుంది. ఇంతకీ ఆ దైవ సేవకుడు ఏం చేసేవాడనంటే, ఆయన సేవ చేసే ప్రాంతంలో పేదవారికి ఈ క్రిస్మస్ పేరున సడన్గా ఎవరికీ చెప్పా పెట్టకుండా సడన్గా పేదవారికి కొన్ని బహుమతులు తీసుకొని వెళ్ళి ఇచ్చేవారట. ఈ రోజున క్రిస్మస్ తాత పేరు చెప్పి ఏ సేవ, ఏ కార్యాలు, ఏ బహుమానాలు ఇవ్వటం జరగకపోగా అతన్ని ఒక జోకర్గా చేసి సర్కస్లో బఫూన్లాగా ఆడిస్తున్నారు. వాక్యం చెప్తారా? క్రిస్మస్ జరుగుతూ ఉంటుందా, అతను మధ్యలోకి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేస్తుంటాడు ఎవరు వినకుండా. ఏదో జరుగుతుంటుందా, ఇతను వెళ్ళి ఆ సెకండ్లు ఇస్తూ లేకపోతే డ్యాన్స్లు వేస్తూ వెకిలి చేష్టలు చేసే ఒక పాత్రను సృష్టించేశారు. పాత్రగా ఆ క్రిస్మస్ తాతను మార్చేశారు. ఈ సంగతులు కొన్ని మీకు తెలియకపోతే ఎక్కడైనా చూస్తే మీరు వారికి ఒక క్రమాన్ని, క్రిస్మస్ తాత యొక్క అర్థం ఏంటో నీకు తెలుసా, ఆయన చేసిన సేవ ఏంటో నీకు తెలుసా, ఇలా చేయకూడదు అని నీవు నేను చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ని కానీ, క్రిస్మస్ ద్వారా దేవుడు చేయాలనుకుంటున్న కార్యాన్ని కానీ మనము తేలికగా తీసుకోకూడదు. ఎవరైనా